విభూతిలో కూడా వైజాగ్ మీడియా అంతా మేము తెల్లవాళ్ళు మీతోనే తిరిగాం సార్. మీరు అగ్గిపల్లి తీసుకెళ్ళి మమ్మల్ని అక్కడ మమ్మల్ని నిలబెట్టి మీరు రాంపంతో పోసారు. అలా వైజాగ్ మీడియా మీకు బాగా కనెక్ట్ అయ్యి ఉంది సార్. నెక్స్ట్ ఏంటంటే మీరు మేము ఎప్పుడు ఎట్టి ప్రశ్నలు అడిగినా ఈరోజు చిరాకు పడకుండా మమ్మల్ని అందరినీ కూడా మీకు ఎంత సహనం అంటే నేను సైకాలజీ పిహెచ్డీ చేశాను. ఎంత సహనం అంటే ఎప్పుడైనా సరే మీకు ఒకరిద్దరు వేరే ట్రిప్కి వచ్చిన అడిగినా సరే ఏ పేపర్ అడిగారు కూర్చోమన్నారు తప్ప ఎప్పుడు కూర్చోలేదు సార్. అందుకే మీకు వైజాగ్ మీడియా ఇప్పుడు బాగా కనెక్ట్ అవుతుంది. మీరు వైజాగే కాదు రాష్ట్రం అంతా. కానీ వైజాగ్ మీడియాలో ఉండేది ఏంటంటే మీరు ప్రజలు పాజిటివ్ కాబట్టి మీరు కూడా పాజిటివ్గా ఉన్నారు. కొన్ని దిక్కల ప్రజల్లో ఓసారి నేను ఎప్పుడు చెప్తాను, విశాఖపట్నం అనేది పబ్లిక్ అనేవాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళంతా కూడా పాజిటివ్ థింకింగ్, కామ్గా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. ఇంటిగ్రిటీ ఈజ్ వెరీ హై. నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉంటే నాకు 4-5 డిస్కామ్లు ఉండేవి. విశాఖపట్నం, అప్పట్లో విజయవాడ, తిరుపతి, వరంగల్, హైదరాబాద్ ఇలాంటివి 4-5 ఉండేటివి. అప్పుడు చూస్తే ఎక్కడ థెఫ్ట్ తక్కువ ఉందంటే విశాఖపట్నం. వెరీ ఇంట్రెస్టింగ్. అది ఫ్రమ్ ది బిగినింగ్ ఎందుకో కానీ వారసత్వంగా ఇక్కడుండే ప్రజానీకానికి అది వచ్చింది. అది కంటిన్యూ అయింది, ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు. మీరు చెప్పినట్టు నేను అన్ని దిక్కల్లా నేను హెల్ప్ చేసినప్పటికీ, నేను సమానంగా కార్యక్రమాలు చేసినప్పటికీ ఎక్కువ ఆదరించేవాళ్ళు, ఎక్కువ టేక్ అవేస్ తీసుకునేవాళ్ళు ఇక్కడ ఉంటారు. దట్ ఈస్ ఎ గ్రేట్ ఎక్స్పెరిమెంట్. ఇక్కడ నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక నిర్ణయం చేసుకున్నాక నేను ఏ విధంగా మానిటర్ చేయాలో చేశాను. ఇక్కడే మినిస్టర్స్ లోకేష్ గారితో ఒక కమిటీ వేసాం. ఆయన క్యాబినెట్ సబ్ కమిటీ అరేంజ్మెంట్స్ కోసం చైర్మన్గా ఉన్నాడు. కొన్ని గైడెన్స్ కూడా ఇచ్చారు ఆఫీసర్స్కి అందరూ కలిసి. అందులోనే 26 జిల్లాల్లో 26 థీమ్ బేస్డ్ యోగా ఈవెంట్స్, అలాంటి వినూత్నమైన కార్యక్రమాలు డే టు డే ఇచ్చారు. దీనివల్ల లాస్ట్ మైల్కి వెళ్ళింది. అదే ప్రధానమంత్రి గారు ఏంటంటే లోకేష్ గారు చేసిన పనికి, వీళ్ళందరూ మినిస్టర్స్ అందరూ చేసిన పనికి ప్రజా చైతన్యం పెరిగింది. ఈ సక్సెస్ కావడానికి 30 డేస్లో అవేర్నెస్ బ్రహ్మాండంగా బిల్డప్ చేశారని అప్రిషియేట్ చేసే పరిస్థితికి వచ్చారు. దానికి మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి గారిని అభినందిస్తున్నా. ఆయన జనరల్గా వాస్తవాలు లేకపోతే మాట్లాడాడు. ఆయనకుండే సమాచారం అంతా కనుక్కొనే మాట్లాడాడు. మనకే కనపడుస్తూ ఉంది. ఇంత పెద్ద ఈవెంట్, 0 ఇన్సిడెంట్. రెండోది, సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ హై. ఒక్క వ్యక్తి కంప్లైంట్ చేయాలి. దానికంటే కూడా అవన్నీ కూడా సెకండరీ. అన్నింటికంటే ప్రజల మూడ్, ప్రజల యొక్క ఆలోచన విధానం. ఇట్ ఈజ్ యోగా అనేది జీవితంలో ఉపయోగపడుతుంది అనేది అందరూ నమ్ముతున్నారు. నమ్మడం కాదు, ఇట్ ఈజ్ సైన్స్. బీ క్లియర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. మీకు మెడికల్లో ఎట్లయితే మెడికల్ సైన్స్ మీకు హార్ట్ ప్రాబ్లం వస్తే కంపల్సరీగా ఆపరేషన్ పోవాలి, ఎంజియోగ్రామ్ వేయాలి, లేదంటే ట్యాబ్లెట్లు తీసుకోవాలని చెప్తారో, సేమ్ థింగ్ యోగాలో కూడా ఇప్పుడు కొత్తగా మ్యాట్లు వచ్చాయి. నేను మొన్న ఒకటి ప్రమోట్ చేసి చూపించాను, యోగి మ్యాట్ అని. అందులో మీరు చూస్తే క్లియర్గా మ్యాట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టి చిప్స్ పెట్టేసి మీ యాప్లో చూసుకోవచ్చు మీరు ఎంత పర్ఫెక్ట్గా చేశారని. ఏ డిసీజ్ ఉంటే ఏ యోగా చేయాలనో అవి కూడా ఉన్నాయి, ఆసనాలు వేయాలనో అవి కూడా ఉన్నాయి. ఇట్ ఈజ్ ఏ బిగ్ చేంజ్. నేను అది చెప్పాను, పిఎం గారు కూడా చెప్పారు. భవిష్యత్తులో టెక్నాలజికల్గా సో మెనీ ఇన్నోవేటివ్ కంపెనీస్ రాబోతున్నాయి, స్టార్టప్లు రాబోతున్నాయి. ఇవన్నీ కానీ వస్తే ఏమవుతుందంటే ఇట్ ఈజ్ ఎ బిగ్ బిజినెస్ కూడా. ఇంకా రాను వ్యాపారం అంటే హెల్త్కు మనం కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు, లక్షల కోట్ల రూపాయలు హెల్త్ కోసం. మన ఆంధ్రప్రదేశ్ 18,000 కోట్లు కేంద్ర బడ్జెట్. మీరు ఒకసారి చూడండి, రాష్ట్ర బడ్జెట్